భారీ నిరసన ర్యాలీ శ్రీ రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆగండి. ఒక సైనికుడే ఒక సేవకుడై కదిలో జననాయకుడే కదిలో పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా రాజమౌళి నాయకత్వం జై జగన్ కూటమి ప్రభుత్వం మీరు ఎప్పుడు మాట్లాడమంటే ఇప్పుడు మాట్లాడతా కూటమి ప్రభుత్వాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటరు మహాశైల పక్షాన చాలా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మేము ఈరోజు. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన కొనసాగించబట్టి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చేయని అభివృద్ధిని, ఇవ్వని సంక్షేమాన్ని ఇచ్చినట్టుగా చేసినట్టుగా అబద్ధాలతో మీ విజయోత్సవ సభను తిరుపతిలో ఈరోజు జరుపుకుంటున్నారు. మీ ప్రభుత్వము మీ పాలన విఫలమైందని చెప్పి ప్రజలు ఈరోజు శాంతియుతమైనటువంటి నిరసన ర్యాలీల ద్వారా మీ ప్రభుత్వం విఫలమైంది, మేము అసమ్మతితో ఉండాము నీ ప్రభుత్వం పట్ల అని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పట్ల నిరసన వ్యక్తం చేస్తుంది. మేము అడుగుతా ఉన్నాం,
ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, మీరు తిరుపతిలో ఏదైతే ఈరోజు సభ 11 గంటలు పెట్టుకొని చేయని గొప్పతనాన్ని, ప్రజలకు చేయని అభివృద్ధిని, ఇవ్వని సంక్షేమాన్ని చెప్తా ఉన్నారు. నిజంగా మీకు నైతిక విలువలేగన ఉంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నైతిక విలువలు ఉంటే, నేను అడుగుతున్నానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుందని మీరు అనుకోవద్దు. తెలుగుదేశం పార్టీ నాయకులారా, ప్రజలు అడుగుతున్నారు. ప్రజల మాటకు మీరు సమాధానం చెప్పి విజయోత్సవ సభ జరుపుకోవాలన్నా జరుపుకోకూడదనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు, చెప్పిన హామీలను మీరు నెరవేర్చినప్పుడు, చెప్పిన సంక్షేమాన్ని, అభివృద్ధిని మీరు ఇయ్యనప్పుడు, ప్రజలు ఆగ్రహంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండే సందర్భంలో మీరు విజయోత్సవ సభను పెట్టుకుంటే చాలా నీచమైనటువంటి మానసిక స్థితిగా భావించాల్సి వస్తుంది. డీజిల్, పెట్రోలు పెన్షన్ అన్నావు, 6 సార్లు పెంచినావు. గ్యాస్ పెన్షన్ అన్నావు, 2 సార్లు పెంచినావు. గ్యాస్ సిలిండర్లు 2 సంవత్సరానికి 3 చొప్పున 6 ఇయ్యాల. 2 ఏళ్ళు అయింది. నువ్వు ఇచ్చినా అని చెప్తున్నావు. నేను ఒకటే మాట చెప్తానా, ఏ నియోజకవర్గంకైనా బదాంపా, ఆ నియోజకవర్గంలో అందరికీ నువ్వు 6 సిలిండర్లు ఇచ్చింటే నీ కుప్పం కోరుకో 3 సార్లు చెప్తానా, నీ కుప్పం నియోజకవర్గాన్ని కోరుకో. నువ్వు గ్యాసు 6 సిలిండర్లు కన్నా కుప్పంలో ప్రతి ఇంటికి అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చి ఉంటే రాచమల్లు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాదు కదా, ఏ పార్టీ తరఫున పోటీ చేయడు. పోటీ చేయకపోవడం పైగా నీ ప్రభుత్వానికి క్షమాపణ కోరుతాడు. మరి నిరూపించగలుగుతావా బాబు నువ్వు? ఇంకా ఎన్ని చెప్పాలా? ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయినప్పుడు ఆ విద్యార్థులు విజయోత్సవ సభ జరుపుకునే దానికి నీకు అర్హత లేదని ప్రశ్నిస్తూ ఉంటే ముఖం తీసి ఆడబెట్టుకుంటావు బాబు నువ్వు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో బోర్డు పెట్టినారు, డబ్బు ఉంటే లోపలికి రాండి, డబ్బు లేకుంటే లోపలికి రావద్దు, ఆరోగ్యశ్రీ వర్తించవద్దు అని చెప్తే లెక్క ఉన్నవాడు చూపించుకుంటున్నాడు, లెక్క లేనివాడు సస్తానాడు, అప్పు చేస్తున్నాడు, అప్పు చేసి సచ్చి బతికి పేదవాళ్ళు చూపించుకునే పరిస్థితి ఉంది. ఈ దారుణమైన దుర్మార్గమైనటువంటి చర్యకు నువ్వు కారణభూతునివై, నీ పార్టీ కారణమై, నీ ప్రభుత్వం కారణమై నువ్వు తిరుపతిలో మళ్ళా వెంకటేశ్వర స్వామి నివాసం ఉండే చోట అబద్ధాలతో కూడిన విజయోత్సవ సభని పెట్టుకుంటే ఆ 7 కొండల వాడు నిన్ను క్షమించాడు. తప్పనిసరిగా నీకు టిట్ ఫర్ టాట్ బుద్ధి జరుగుతుంది. సంక్షేమ పథకాలన్నీ జగన్ ఇచ్చి నేను ఇస్తానని చెప్పినావు కదా, ఇన్ని చెప్పినామే, ఇంకెన్ని చెప్పాలా నీకు? మరి ఎట్లా? మరి ఇన్ని కార్యక్రమాలను నువ్వు పూర్తిగా విఫలమైన తర్వాత, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిచిన తర్వాత, అంబేద్కర్ రాజ్యాంగం సంకనాగిపోయిన తర్వాత, ఈ రాష్ట్రంలో ఉండే మహిళల పట్ల, స్త్రీల పట్ల విపరీతమైనటువంటి లైంగిక దాడులు, హత్యలు, మరి దీని సమాధానం చెప్తావా? స్త్రీలు అడిగేటప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉండే స్త్రీలందరూ కూడా నీకు వ్యతిరేకమే. ఈ రాష్ట్రంలో ఉండబడిన విద్యార్థులు నీకు వ్యతిరేకమే. ఈ రాష్ట్రంలో ఉండబడిన రైతులందరూ నీకు వ్యతిరేకమే. ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులందరూ నీకు వ్యతిరేకమే. ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు నువ్వు చెప్పిన హామీ ఏంది? చంద్రబాబు నాయుడు పిఆర్సీ అమలు చేసినావా? దాని మీద కమిషన్ అన్న వేసినావా? ఐఆర్ కరువు భత్యం ఇచ్చినావా? 4 డిఏలు ఇచ్చినావా? వాళ్ళ పాత బకాయికి 30,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన అరియర్స్ ఇచ్చినావా? వాళ్ళ 10 యాపులు తీసేసి ఒక యాప్లో పని పెట్టినావే, ఆత్మగౌరవం దెబ్బతీసినావే, చేసినావా? అంటే నిరుద్యోగులు నీ పట్ల వ్యతిరేకమే, ఉద్యోగులు నీ పట్ల వ్యతిరేకమే, చదువుకుంటే పిల్లలు నీ పట్ల వ్యతిరేకమే, ఆ పిల్లల కన్నే తల్లి నీకు వ్యతిరేకమే, వ్యవసాయం చేసి బ్రతికే రైతు నీకు వ్యతిరేకమే, మొత్తం రాష్ట్రం అంతా నీకు వ్యతిరేకమైతే మీరు మాత్రం విజయోత్సవ సభ పెట్టుకుంటున్నారు. నేను మాట్లాడింది తప్పు అనుకుంటే నా పట్ల ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకున్నా, ప్రజలు నా పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా రాచమల్లు తప్పు మాట్లాడాడని చెప్పి నన్ను ఏమి మాట్లాడినా కూడా స్వీకరించడానికి నేను సంసిద్ధమే. నీవు విజయోత్సవ సభ జరుపుకునేదానికి అర్హునివి కాదు. విజయోత్సవ సభ జరుపుకునేదానికి నీవు అర్హునివి కాదు. ఎందుకంటే సచ్చిన వానికి ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణం చెయ్యరు, మరణానికి ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణం చెయ్యరు. నీ పార్టీ కూడా సచ్చిన పార్టీ. ఆ పార్టీకి కళ్యాణము చేయలేవు, నువ్వు వసంతము చేయలేవు, శోభనము చేయలేవు, సంసారము చేయలేవు. నీ చేతనైతే సమాధానం చెప్పు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.